నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి 41వ భాగం. ఆ రోజు ఉదయం నుంచి స్టూడియో అంతా చాలా బిజీగా ఉంది. ఫోటోషూట్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటిలో 2 మాత్రమే హేమంత్ చేశాడు. మిగిలినవి అతని అసిస్టెంట్స్ పూర్తి చేశారు. పక్కన ఉండి సూపర్వైజ్ చేశాడు హేమంత్. అతని అపాయింట్మెంట్ కోసం రకరకాల ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అతని డైరీ చూసి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసింది శుచి. అతను అటెండ్ అవ్వవలసిన వర్క్షాప్ ఒకటి ఉంది ఆ రోజు మధ్యాహ్నం. అది గుర్తు చేసింది అతనికి. థ్యాంక్ యూ సుచరిత. క్లయింట్స్తో మాట్లాడుతున్న హేమంత్ నవ్వుతూ రెస్పాండ్ అయ్యాడు. స్టూడియోకి వచ్చే ముందు వరకు ఎంత అల్లరి చేశాడో వచ్చాక అంత ప్రొఫెషనల్గా మారిపోయాడు అతను. ఆ ఫ్యాషన్ ప్రపంచం తనకి ఎంతో ఇష్టమైన ప్రపంచం. అందులో హేమంత్ ఎంత బాగా ఇమిడిపోయాడో అతనికి ఉన్న క్రేజ్, పేరు, వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి అర్థం చేసుకుందామే. అతను మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయినా స్టూడియోలో సందడి తగ్గలేదు. అతని అసిస్టెంట్స్ అబ్బాయి వీరేన్, పూర్తి పేరు వీరేంద్ర, అమ్మాయి సంజు, పూర్తి పేరు సంజన. వాళ్ళిద్దరూ కూడా ఎంత టాలెంటెడో ఒకదాని తర్వాత ఒకటిగా వాళ్ళు పూర్తి చేస్తున్న అసైన్మెంట్స్ చూసి అర్థం చేసుకుంది సుచరిత. ఆ రోజుకి ఇక టాస్క్స్ పూర్తయ్యాయి అనుకుంటుండగా జరిగిందది. ఒక మోడల్ అన్న టైం కన్నా 5 గంటలు లేటుగా వచ్చింది. ఆమె చాలా పేరున్న మోడల్ అని సంజు, వీరేన్ కంగారును బట్టి అర్థం చేసుకుంది శుచి. హేమంత్ చేయవలసిన ఫోటోషూట్ అది. అతను అవైలబుల్గా లేడని చెప్పడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆమె రావడమే తన సెక్రటరీతో వచ్చింది. 10 నిమిషాలకు ఒకసారి ఆమె మేకప్ని సర్దుతూనే ఉందామె. హేమంత్ ఇక్కడ అసహనంగా అడిగింది ఆ మోడల్. అంటే మీరు లేటుగా వచ్చారు కదా అంటూ నీళ్లు నమిలింది సంజు. శుచి ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమెకి కొంచెం టెంపర్ ఎక్కువ, అలానే ఈ ఫీల్డ్లో కొంచెం గ్రిప్ కూడా ఎక్కువే. ఈవెన్ హేమంత్ కూడా ఆమెని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు. శుచి చెవిలో గుసగుసలాడాడు వీరేన్. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ మోడల్ మెల్లగా ఫస్ట్ చేయడం మొదలుపెట్టింది. సంజు ఆమెకి గ్లాస్తో జ్యూస్ ఆఫర్ చేసింది. ఆమె విసురుగా చెయ్యి ఊపడంతో గ్లాస్ తొణికి జ్యూస్ ఆమె ఫ్రాక్ మోకాళ్ళ కింద భాగం ఖరాబ్ అయిపోయింది. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అక్కడంతా. పని మొత్తం స్తంభించిపోయింది. షాక్ తిన్న ఆ మోడల్ తేరుకుని గట్టిగా అరిచేలోపుగా శుచి ఫాస్ట్గా రియాక్ట్ అయింది. సంజు, హౌ కేర్లెస్ యు ఆర్. మోడల్ కన్నా ముందు శుచి తన షాక్ని గట్టిగా ఎక్స్ప్రెస్ చేసింది. గబగబా కత్తెర తీసుకువచ్చి ఆ జ్యూస్ పడిన భాగం కట్ చేసి గబగబా డ్రెస్ సూది దారం తీసుకుని అంచులు స్టిచెస్ వేస్తూ సంజు వైపు ఘోరగా చూసింది. అసలు కొంచెమైనా జాగ్రత్త లేకపోతే ఎలా? ఈమె హేమంత్కి ఎంత ఇంపార్టెంట్ క్లయింట్ తెలీదా? ఈ డ్యామేజ్ని నువ్వే సరిచేయి. నువ్వే ఆమె పని మొత్తం చేసి ఫోటోషూట్ కంప్లీట్ చేసి హేమంత్ వచ్చేలోపుగా ఈ ఫస్ట్ క్లీన్ చేయి కోపంగా అంటూ నోరు తెరుచుకుని చూస్తున్న ఆ మోడల్ వైపు తిరిగి ఫ్రెండ్లీగా నవ్వింది శుచి. ఆమె చేసిన దానికి హేమంత్ తరపున ఆమె తరపున నేను సారీ చెప్తున్నా. ప్లీజ్ గో, మీకేం కావాలో డిమాండ్ చేసి చేయించుకోండి అంటూ ఆమె డిజైనర్ డ్రెస్ వైపు ఒకసారి చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అంది. ఒక్కసారిగా తుఫాన్ వెలిసినట్టయింది. సంజుకి ఛాలెంజింగ్గా అనిపించింది. ఆమె ఆనందంగా ఆ ఛాలెంజ్ని టేకప్ చేసింది. శుచి ప్లే చేసిన ట్రిక్ అర్థమైంది ఆమెకి. సరిగ్గా 2 గంటల్లో ఆ పని నిరాటంకంగా పూర్తయింది. ఆ మోడల్ సాటిస్ఫై అయ్యి శుచిని ఎంతో మెచ్చుకుని సంజుని ఆనందంగా క్షమించేసి వెళ్ళింది. ఈ న్యూస్ హేమంత్ తిరిగి వచ్చే ముందే అతనికి చేరిపోయింది. అతని మొహం మీద అందమైన నవ్వు ప్రత్యక్షమైంది. ఆ మోడల్ కాల్ చేసి శుచి క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి తెగ పొగుడుతుంటే గర్వంగా అనిపించింది. ఎలా ఉంది ఫస్ట్ డే? ఇంటికి వస్తూ అడిగాడు. ఆమె సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎగ్జాస్టింగ్ బట్ ఎక్సైటింగ్ చిన్నగా నవ్వుతూ అంది. నాకు ఇప్పుడు నిన్ను అర్జెంటుగా ముద్దు పెట్టుకోవాలనుంది శుచి. ట్రాఫిక్ లైట్లో రెడ్ సిగ్నల్ దగ్గర కార్ ఆపుతూ అన్నాడు. ఆమె కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. మన పెళ్ళెప్పుడు? చిన్నగా నవ్వుతూ అడిగింది. నేను ముద్దంటుంటే నువ్వు పెళ్ళంటావేంటి? సీరియస్గా అన్నాడు. హక్కున నవ్వింది శుచి. మీ మగవాళ్ళు అల్పసంతోషులు, మా ఆడవాళ్ళకి కొంచెం సరిపోదు, మొత్తం కావాలి నవ్వుతూనే చెప్పింది. ఆమె అన్నది నిమిషం తర్వాత కానీ అర్థం కాలేదు అతనికి. మొత్తానికి మమ్మల్ని కక్కుర్తిగాళ్ళని పొలైట్గా చెప్తున్నావా? తను కూడా నవ్వుతూ అడిగాడు. ఆ మాట నేననలేదు. నాకు ఒక్క ముద్దు,
ముద్దు ఒక్కటి సరిపోదన్నాను. అతని వైపు నుంచి చూపు మరల్చుకుని విండోలో నుంచి బయటకు చూస్తూ అంది. పబ్లిక్ ప్లేస్లో ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగావు. ఇంట్లో అయితే వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు. ఇంట్లో అయితే కవ్వించింది అతన్ని. ఇంట్లో అయితే మూడంక వేసుకుని బ్లాంకెట్ కప్పుకుని పడుకునేవాణ్ణి సీరియస్గా అన్నాడు. అంతవరకు అదిమి పెట్టుకున్న నవ్వు ఇక ఆగలేనంటూ పెదవులు దాటి బయటకొచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ పడడంతో ముందుకు కదిలింది కార్. ఇంటికి చేరుకునేసరికి వాళ్ల కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది రాధిక. శుచిని చూడగానే అత్తా అంటూ పరుగు తీసింది. కిందకి వంగి ఆమెను ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది శుచి. జాబ్ ఎలా ఉంది శుచి? నవ్వుతూ అడిగింది ధాత్రి. బావుందాంటీ, సారీ అత్తయ్య అంటూ ఆ రోజు విశేషాలన్నీ చెప్పింది. రాధిక హేము దగ్గరికి పరుగు తీసింది ఆ రోజు తను ఏం చేసిందో చెప్పడానికి. అతను ఆమెకి పైకెగిరేసి పట్టుకోవడంతో కిలకిలా నవ్వింది రాధిక. ఆ నవ్వే సంగీతంలా అనిపించింది శుచికి. ఫ్రెష్ అయి కిందకి వచ్చాక రాధికకి భోజనం పెట్టేసింది. తర్వాత ఆమెకి చిన్న చిన్న డ్రాయింగ్స్ నేర్పించింది. మొదటిసారిగా బాతుబొమ్మ వేసిన రాధిక ఎంతో ఎక్సైట్ అయిపోయింది. దాని మీద తన పేరు రాసి పరుగున వెళ్ళి అప్పుడే ఫ్రెష్ అయ్యి మెట్లు దిగుతున్న హేమంత్కి ప్రజెంట్ చేసింది. అతను ఒక్క క్షణం స్థాణువై నిలబడిపోయాడు. 5 ఏళ్ల క్రితం తను ఒక అందమైన అమ్మాయి ఇచ్చిన పెయింటింగ్ని అందుకోవడం గుర్తొచ్చింది అతనికి. కిందకి వంగి మోకాళ్ల మీద కూర్చుని రాధిక చేతిని అందుకుని థ్యాంక్ యూ రాధి అన్నాడు. అతని కళ్ళలో తడి గమనించిన శుచికి అర్థమైంది అతనికి తన గిఫ్ట్ గుర్తొచ్చిందని. నవ్వుతూ చూసింది అతని వైపు. హేమంత్ లేచి నిలబడి రాధికని ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. శుచి పక్కన నిలబడి ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ మై 2 గార్జియస్ విమెన్ అన్నాడు నవ్వుతూ. ధాత్రి వెంటనే ఫోటో క్లిక్ అనిపించింది. నవ్వుతూ చూశారు శుచి హేమంత్లో. రాధిక హేమంత్ మెడ చుట్టూ చెయ్యి వేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. సరిగ్గా అప్పుడే శుచి ఫోన్ రింగ్ అయింది. నవ్వుతూనే ఫోన్ ఆన్సర్ చేసింది. శుచి అటు నుంచి శ్రీలు కంఠం టెన్షన్గా వినిపించింది. హేమంత్ ఉన్నాడా పక్కన అడిగింది. ఉన్నాడు శుచి, ఏమైంది? టెన్షన్ పడుతూ అడిగింది సుచరిత. ముందు హేమంత్కి ఇవ్వు సీరియస్గా ఆర్డర్ వేసింది. మాట్లాడకుండా ఫోన్ హేమంత్ చేతిలో పెట్టి తనకి తెలియకుండానే హేమంత్ చేతిలో నుంచి రాధికని తీసుకుని తన గుండెలకి హత్తుకుంది శుచి. ఎవరు శుచి? ఆమె భుజం మీద చెయ్యి వేసి అడిగింది ధాత్రి. శ్రీలు అత్తయ్య, నాకెందుకో భయంగా ఉంది వణుకుతున్న కంఠంతో అంది బేలగా కాబోయే అత్తగారి వైపు చూస్తూ. ఏం కాదు, టెన్షన్ పడుకో. రాధికి నిద్ర వస్తోంది. దానికి కథ చెప్పి పడుకోబెట్టు. ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి వీధి గుమ్మానికి అతుక్కుపోయి ఉంది. అలసిపోయింది పిల్ల. శుచిని రాధికని బెడ్రూమ్లోకి తరుముతూ అంది ధాత్రి. ఏమైందత్తయ్య? వై ఆర్ యు సాడ్ అడిగింది శుచి గెడ్డం పట్టుకుని రాధిక. సాడ్గా లేను రాధి, కమాన్, ఈరోజు నీకు రెక్కల గుర్రం అందమైన రాజకుమారుడు కథ చెప్తాను అంటూ మొహం మీదకి నవ్వు తెచ్చుకుని హుషారుగా అంది సుచరిత. హే అంటూ హుషారుగా అరిచింది రాధిక. కథ మొదలుపెట్టిన 5 నిమిషాలకే మంచి నిద్రలోకి జారుకుంది రాధిక. హేమంత్ ఇంకా లోపలికి రాలేదు. ఎక్కడో అతని మాట అస్పష్టంగా వినిపిస్తూనే ఉంది శుచికి. రాధిక నుదుటి మీద ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పింది. కానీ ఆ రూమ్లో నుంచి బయటికి రావడానికి సాహసించలేదు. రాధిక బుజ్జి చెయ్యి పట్టుకుని అలానే ఆమె బెడ్ మీద కూర్చుండిపోయింది. నిద్రలో ఏ కలల లోకంలోకి చేరుకుందో కానీ రాధిక పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. శుచి భుజం మీద చెయ్యి పడింది. శుచి, వీ నీడ్ టు టాక్. హేమంత్ కంఠం ఆమె చెవిలో మృదువుగా వినిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.